హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు కంటికి ఎంతో మంచిదైన పొన్నగంటాకు ఫ్రై అయితే చూపించబోతున్నానండి. ఇది రెగ్యులర్‌గా పప్పు చేసుకుంటారు. ఇలా ఫ్రై చేసుకుంటే 2 ముద్దలు ఎక్స్‌ట్రా తింటాము. అంత రుచిగా ఉంటది. సో, ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోతున్నాను. పొన్నగంటాకుని బాగా కట్ చేసేసుకొని, ఉప్పేసుకొని, కడిగేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత పాన్‌లో ఆయిల్ వేసి, వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత మీ కారానికి తగ్గ పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న ఆకును కూడా వేయించుకోండి. నేను న్యూస్ లోకల్ అని చెప్పి మా ఛానలేనండి. అందులో న్యూస్ రీడ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. దాన్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ ఆకు వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత దగ్గర పడాలి. దగ్గర పడిన తర్వాత ఒక స్పూను అందులో శనగ పొడిమైతే యాడ్ చేయండి. చాలా టేస్ట్ వస్తది ఫ్రైకి. మిస్ చేయకండి. బెంగుళూరులో నాకు ఈ ఆకు దొరకదు. ఇలా ఊరొచ్చినప్పుడే 2 టైమ్స్ తింటాననమాట వారానికి. ఐ సైట్‌కి చాలా పనిచేస్తది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.